16th of September from the Hindu newspaper నో యువర్ ఇంగ్లీష్ అనే న్యూస్ ఆర్టికల్ నుంచి చూద్దాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మనం కామన్ మిస్టేక్స్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఇక్కడ సుజాత అండ్ రమేష్ డిస్ప్యూట్ లేదా ఆర్గ్యుమెంట్లో ఉన్నారనుకుందాం. సో ఇక్కడ సుజాత ఏమంటున్నారంటే, రమేష్ క్యాన్ వి క్లైమ్ డౌన్. క్లైమ్ డౌన్ అనేది ఒక ఇన్ఫార్మల్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళ మిస్టేక్స్ని, వాళ్ళ రాంగ్ని అడ్మిట్ చేయడం అండ్ యాక్సెప్ట్ చేయడం. దిస్ ఈజ్ వాట్ ద క్లైమ్ డౌన్ ఈజ్. సో ఇక్కడ అయితే ఈ ఆర్గ్యుమెంట్లో క్లైమ్ డౌన్ అంటే ఓకే, వీళ్ళు మిస్టేక్స్ని అడ్మిట్ చేసేసారు. నెక్స్ట్ సుజాత ఏమంటున్నారంటే, నాకు ఆఫీస్ టైం అయింది, నేను ఇంకా వెళ్తాను అన్నారు. ఇది నా ఆఫీస్ టైమింగ్ అని రమేష్తో చెప్తున్నారు. రమేష్ ఏమన్నాడంటే, ఓ మా డాడీ కూడా సేమ్ ఈ టైమింగ్స్లోనే వర్క్ చేసేవాళ్ళు అన్నారు. సుజాత వెంటనే కరెక్ట్ చేశారనమాట. సో రమేష్, టైమింగ్స్ అనే వర్డ్ అసలు నిజంగా ఉందా? మన అమెరికన్ ఇంగ్లీష్లో కానీ మన బ్రిటిష్ ఇంగ్లీష్లో కానీ ఉందా? ఇది జస్ట్ మన ఇండియన్ న్యూట్రల్ లాంగ్వేజ్లో వాడుతున్నారా? ఇది కరెక్టేనా అని అడిగారు. రమేష్ ఓకే నేను చెక్ చేస్తాను అని చెప్పి, సో ఇక్కడ టైమింగ్స్ అనేది ఉండదు రమేష్ అని సుజాత కరెక్ట్ చేశారు. సో ఏమనాలి? ఆఫీస్ అవర్స్. నా ఆఫీస్ అవర్స్ 8:30 నుంచి 5 వరకు. సో రమేష్ అన్నారు, మనకు ఆఫీస్ లేకుండా వేరే వర్క్ ఉంటే కనుక వర్క్ అవర్స్ 8:30 to 5. సో దిస్ ఈజ్ హౌ one can make use of know your English news article from the Hindu newspaper. Interesting, isn't it?